Hello everybody, welcome to my channel. In this video I am going to make fruit jelly cake. Thumbnail చూసి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఈ కేక్ అంత పర్ఫెక్ట్ గా రాలేదని. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏం మిస్టేక్స్ చేశాను. అండ్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు డిస్కస్ few what not to do steps while you make this cake at home. So make sure you watch this video till the end, especially for those funny tasting reactions. Let's get into the video. ఈ ఫ్రూట్ జెల్లీ కేక్ కోసం మనకు కావాల్సింది ఫస్ట్ ఫ్రూట్. సో మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నిటిని ఇలా చాప్ చేసి రెడీగా ఉంచుకోండి. సెకండ్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈస్ దిస్ అగార్ అగార్ ఆర్ చైనా గ్రాస్. ఇది ఎనీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఇది పౌడర్ ఫామ్లో కూడా ఉంటుంది. ఆన్లైన్లో కానీ డీమార్ట్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ గెట్ ఇట్ ఈజీలీ. ఈ అగార్ అగార్ ఆర్ చైనా గ్రాస్ని వాటర్లో 5 to 10 minutes సోక్ చేసుకోవాలి బిఫోర్ యూ స్టార్ట్ మేకింగ్ ద కేక్. ఆల్మోస్ట్ 10 minutes అయిపోయింది అగార్ అగార్ని వాటర్లో సోక్ చేసి. అండ్ కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా చాప్ చేసి రెడీగా ఉంచుకున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఈ కేక్ చేయడంలో నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అగార్ అగార్కి వాటర్కి సరిగ్గా రేషియో మెజర్మెంట్స్ ఫాలో అవ్వకపోవడం. అప్రాక్సిమేట్గా వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకున్నాను. అండ్ నేను చేసిన సెకండ్ మిస్టేక్ ఈజ్ చూసింగ్ ద రాంగ్ బేకింగ్ ట్రే. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నాను కానీ బేకింగ్ ట్రే మాత్రం చిన్నగా అయిపోయింది. సో కేక్ సరిగ్గా పర్ఫెక్ట్గా జెల్లీగా రాలేదు. అండ్ ఇలా రాంగ్ ట్రే చూస్ చేయడం వల్ల నేను వాటర్ కూడా ఎక్కువగా పోయలేకపోయాను. అండ్ ఆల్సో నేను వాటర్ క్వాంటిటీ కూడా చాలా లెస్గా తీసుకున్నాను అనిపించింది. మీరు ఇలాంటి ట్రే తీసుకుంటే లెస్ ఫ్రూట్స్ యాడ్ చేసుకొని వాటర్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. వాటర్లో ఫ్రూట్స్ ఫ్లోట్ అయ్యేలా చూసుకోండి.
ఇలా కేక్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఒక 5 to 6 అవర్స్ వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అండ్ నేను డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల కేక్ అనేది కంప్లీట్గా పర్పుల్ కలర్లోకి వచ్చేసింది. మీరు ఒకవేళ ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనుకుంటే డ్రాగన్ ఫ్రూట్ని స్కిప్ చేయండి ఆర్ వైట్ డ్రాగన్ ఫ్రూట్ని యాడ్ చేసుకోండి. ప్రాపర్ మెజర్మెంట్స్తో చేయకపోవడం వల్ల కేక్ని బయటకు తీసిన 5 మినిట్స్కే ఇలా వాటర్గా కారిపోవడం స్టార్ట్ అయింది. అండ్ కేక్ కూడా స్మూత్గా కట్ అవ్వలేదు బికాస్ ఫ్రూట్స్ ఎక్కువ వాటర్ తక్కువగా ఉండడం వల్ల. నెక్స్ట్ డేకి కేక్ మొత్తం మెల్ట్ అయిపోయింది, అసలు ప్రాపర్ జెల్లీ ఫామ్లోనే రాలేదు. అండ్ ఈ కేక్కి స్వీట్నెస్ కూడా సరిగ్గా సరిపోలేదు, షుగర్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేయాలనుకుంటా. టేస్టింగ్ సీన్స్ని వీడియో ఎండ్లో యాడ్ చేశాను, మిస్ అవ్వకండి. ఇఫ్ పాసిబుల్ ఇప్పుడు చేసిన మిస్టేక్స్ అన్నిటినీ రెక్టిఫై చేసుకొని ఒక ప్రాపర్ జెల్లీ కేక్ని ట్రై చేస్తాను అండ్ మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో బాటమ్ లైన్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ learn from your mistakes and never give up. Thank you so much for watching this video till the end. Make sure you like, share and subscribe to my channel. See you in the next video. Bye.